వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈ మధ్యనే హిందూ దేవాలయాల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3కి సంబంధించి ఒక 7 పోస్టులు క్యారీ ఫార్వర్డ్తో నోటిఫికేషన్ ఇచ్చారు. అది అంత ఎంకరేజింగ్గా లేదు, అందరికీ తెలిసిందే. అయితే ఆల్రెడీ ఈ డిపార్ట్మెంట్లో ఒక 230 వరకు నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయి. దానికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా సైన్ చేయడం జరిగింది. కనుక ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించి ఒక 200 పైగా పోస్టులను మోస్ట్లీ నవంబర్ లేదా అక్టోబర్ చివరి వారంలో ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. సిలబస్లో కానీ ప్యాటర్న్లో కానీ ఎలాంటి మార్పులు లేవు, మీ అందరికీ తెలిసిండేది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో గన్ షాట్గా ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉద్యోగాన్ని సాధించాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే గట్టిగా ప్రిపరేషన్ మొదలెట్టారు. ఎలాంటి సందేహం లేకుండా ముందుకు కొనసాగవలసిందే. సో దీనికి సంబంధించి జీబీకే పబ్లికేషన్ వారు గతంలో కూడా 2021-22లో కూడా ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశాం. పేపర్ 2కి సంబంధించి 150 మార్కులు. ఒకవేళ ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఉంటే 100 మార్కులు ఉంటుంది. ప్రస్తుతానికి స్క్రీనింగ్ తీసేసే పరిస్థితి ఉంది. మన వచ్చే నోటిఫికేషన్లో స్క్రీనింగ్ లేదు, నేరుగా మెయిన్ ఎగ్జామ్నే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా అయినప్పుడు మొత్తం పేపర్ 2లో 150 మార్కులకు ఈ హిందూ ధర్మతత్వం దేవాలయ వ్యవస్థకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. గతంలో జీబీకే పబ్లికేషన్ వారు విడుదల చేసిన ఈ యొక్క పుస్తకం చాలా సంచలనాన్ని సాధించింది, మీకు తెలుసు. ఇటు స్క్రీనింగ్ టెస్ట్లో 100 క్వశ్చన్లు కానివ్వండి, మెయిన్స్లో 150 క్వశ్చన్లు కానీ గమనిస్తే మొత్తం 150 మార్కులకు గాను 150 ప్రశ్నలకు గాను 138 ప్రశ్నలు మనకు యథాతథంగా ఈ పుస్తకంలో కలిశాయి. కలవడం కాదు, అది కాదు దాని యొక్క ప్రత్యేకత. అక్కడ అడిగిన ప్రత్యేకమైన ప్రశ్నలు, రామాయణం ఎన్ని కాండాలు ఉంటాయి, మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉంటాయి, విరాట పర్వం యొక్క ప్రత్యేకత ఏంటి, ఇలాంటి ప్రశ్నలు కాదు. ఏ పుస్తకంలోనూ ఏ మెటీరియల్ లేని ఒక లోతైన రిమోట్ ఇన్ఫర్మేషన్తో ఉన్న ప్రశ్నలు జీబీకే పబ్లికేషన్ వారి యొక్క పుస్తకంలోనే ఉన్నాయి. అది వేలాది మంది అభ్యర్థులు ఒప్పుకున్న మాట, వారు చెప్తున్న యొక్క అభిప్రాయం. సో ఈ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని మరొకసారి సంపూర్ణంగా రివైజ్ చేసి గతంలో కవర్ కాని కొన్ని ప్రశ్నలకు కొన్ని కవర్ కాలేదు, ఒక 10, 15, 20 వరకు క్వశ్చన్స్ కవర్ కాలేదు ఈ పుస్తకంలో. వాటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని పుస్తకాన్ని పూర్తిగా రివైజ్ చేసి జరగబోయే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరీక్షల్లో ఏ ప్రశ్న అడిగినా కూడా అభ్యర్థుల అవగాహన మన పుస్తకం నుంచి దానికి సమాధానాన్ని ఎంపిక చేసే పరిస్థితి, ఎంపిక చేసే విధంగా ఈ పుస్తకాన్ని మనము సమగ్రంగా రివైజ్ చేయడం జరిగింది. సో సమగ్రంగా రివైజ్ చేసి ఈ పుస్తకాన్ని మనం మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. సో 8వ తేదీన ఈ యొక్క పుస్తకం అనేది మార్కెట్లోకి వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. ఎంత సమగ్రం అంటే ఈ పుస్తకానికి మించిన పుస్తకం లేదు. ఎందుకంత గంటాపదంగా చెప్తున్నాం, ఎందుకంత నిజాయితీగా చెప్తున్నాం అంటే ఈ పుస్తకాన్ని రూపొందించడంలో 4 మేధావులు, ముఖ్యంగా పద్మనాభరావు గారు ఈ హిందూ ధర్మతత్వం, రామాయణం, మహాభారత, భాగవతాలపైన కనీసం అంటే ఆయన కొన్ని వేల ప్రసంగాలు ఇచ్చారు, చాలా పుస్తకాలు రాశారు, కనుక మంచి పట్టు ఉన్న వ్యక్తి. అలాగే ఈ దేవాలయ వ్యవస్థ పైన ఈమని శివనాగిరెడ్డి గారు, ఆయన స్థపతి, ఆయన గురించి కూడా ఆ యొక్క పుస్తకంలో ప్రశ్న వచ్చింది. గమ్మత్ ఏంటంటే పుస్తకాన్ని ఎవరైతే రాశారో ఆయన గురించి ఆ యొక్క క్వశ్చన్ పేపర్లో ప్రశ్న రాయించడం జరిగింది. స్థపతి అంటే ఎవరని అడిగారు. మన యొక్క టైటిల్లో కూడా ఆయన పేరు స్థపతి అని పెట్టాం, ప్రధాన శిల్పాచార్యుడు అనేది. అలా అది గమ్మత్తు. అంత డెప్త్గా పుస్తకాన్ని రాశాం. ఇక ఈ పుస్తకంలో యొక్క రెవెన్యూ వ్యవస్థ, దేవాలయ వ్యవస్థ చట్టం, ఆ యొక్క అంశాన్ని నేను రాశాను. ఎందుకంటే దానికి సంబంధించి నాకు సమగ్ర అవగాహన ఉంది. లా చదవడం వల్ల వాటికి సంబంధించి మంచి అవగాహన ఉంది కనుక చక్కగా రాశాం. తర్వాత రమేష్ నాయుడు మీ అందరికీ తెలుసు, భారత చరిత్ర సంస్కృతి చెప్పడంలో చాలా మంచి ప్రావీణ్యం ఉంది, చాలా లోతుగా విశ్లేషించగలడు. ఇలా 4 ఉద్దండులు కలిసి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేకత ఏ పబ్లికేషన్కు లేదు. అందుచేత అభ్యర్థులకు పూర్తిగా నమ్మకం, పూర్తిగా విశ్వాసం ఈ పుస్తకం పైన ఉంది. కనుక మరొకసారి పూర్తిగా రివైజ్ చేయబడిన పుస్తకం మీ యొక్క చేతిలోకి వస్తుంది. అక్టోబర్ 8వ తేదీన మీరంతా కూడా ఈ పుస్తకాన్ని ముందుగానే అడ్వాన్స్గా మా వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. పుస్తకం వెంటనే మీకు ఫ్రీ డెలివరీ సదుపాయంతో పంపడం జరుగుతుంది. ఈ పుస్తకం
లో ప్రత్యేకత ఏంటంటే సిలబస్ మొత్తం సమగ్రంగా కవర్ చేశాం. స్టడీ మెటీరియల్ అంతా కూడా ఉంది. ప్రీవియస్ పేపర్స్ ఇంతవరకు 2 జరిగాయి. ఒక ప్రిలిమినరీ జరిగింది, స్క్రీనింగ్ జరిగింది, ఒక మెయిన్ జరిగింది. అవి ఇచ్చాం. మోడల్ పేపర్ ఇవ్వడం జరిగింది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క పుస్తకంలో ఒక చార్ట్ ఇచ్చాం. రామాయణం, మహాభారతం, భాగవతం, దేవాలయ వ్యవస్థ పైన ఒక చార్ట్ ఇచ్చాం. పెద్ద చార్ట్ ఉంది. ఆ చార్ట్ చదువుకున్న వారికి ఆ చార్ట్ నుంచే 30 ప్రశ్నలు వచ్చాయి. జస్ట్ ఒక గంటలో మీరు చదివేసేయచ్చు. అలాంటి ప్రత్యేకతలతో ఈ పుస్తకాన్ని అప్పుడు ప్రచురించాం. మరిన్ని సదుపాయాలు, మరిన్ని అంశాలు చేర్చి ఈ పుస్తకాన్ని మరొకసారి మార్కెట్లోకి విడుదల చేశాం. గతంలో చదివిన వారు కూడా కంపల్సరీగా పుస్తకాన్ని తీసుకోవాలి. ఎందుకంటే చాలా మార్పులు చేశాం. పేజెస్ పెరిగాయి. దాదాపు ఒక 45-50 పేజీలు పెంచడం జరిగింది. పూర్తిగా రివైజ్ చేసి కొత్త కొత్త అంశాలు యాడ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో ఉన్న అంశాలు మీరు పరిశీలిస్తే మొత్తం సిలబస్లో ఏముందో అన్నీ నీట్గా మీరు ఒకసారి ఇండెక్స్ పరిశీలిస్తే మీకే తెలుస్తుంది. నీట్గా పేర్కొనడం జరిగింది. ఏ అంశాన్ని వదలలేదు. అన్ని అంశాలను క్షుణ్ణంగా వీటిని మనము కవర్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఈ యొక్క పుస్తక అలాగే ప్రీవియస్ పేపర్స్ గమనించాలి. ప్రీవియస్ పేపర్స్ ఇలా ప్రతి ప్రశ్న కూడా ఈ యొక్క ప్రశ్న పరిశీలిస్తే మనకు ప్రతి ఆన్సరు ఈ పుస్తకంలో దొరుకుతుంది. తరువాత మనకు ఒక మోడల్ పేపర్ ఇది చూడండి. ఈ యొక్క చార్ట్లు ఇచ్చాం. లాస్ట్లో శీఘ్ర పునశ్చరణ అని చెప్పేసి కొన్ని టేబుల్స్ ఇచ్చారు. అద్భుతంగా ఉంది. గతంలో దశావతారాల గురించి ఒక ప్రశ్న అడిగాడు. మొత్తం దశావతారాల్లో ఎక్కువ అవతారాలు ఏ యుగంలో జరిగాయి? సత్యయుగంలో 4 అవతారాలు. ఇలాంటి తర్వాత జరిగిన గతంలో సత్యయుగంలో ఎన్ని అవతారాలు అంటే సత్యయుగంలో 4 అవతారాలు ఎక్కువ వచ్చాయి. తర్వాత త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఈ విధంగా మనకు తీసుకుంటూ వస్తే ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి సమాచారం ఏ పుస్తకంలో కూడా లేదు. అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే గతంలో ఈ గిరిజన తెగలపైన ప్రశ్నలు బాగా అడిగాడు. సో దీన్ని గమనించి మొత్తం భారతదేశంలో గిరిజన తెగలు, వారి జానపద నృత్యాలు, వారి పండగలకు సంబంధించి ఒక టేబుల్ ఇచ్చాడు. గతంలో రాజస్థాన్ సంబంధించి ఒక ప్రశ్న అడిగాడు. పలానా డ్యాన్స్ ఎక్కడుందని చెప్పేసి ఒక ప్రశ్న అడిగాడు. సో ఆ అంశాన్ని కూడా కవర్ చేయడం జరిగింది. కనుక ఈ యొక్క చార్ట్ మీరు రెడీగా ఉంటే ఏ ప్రశ్న వచ్చినా ఈ యొక్క తెగలు, వారికి జానపద నృత్యాలు, ఆ పండుగలకు సంబంధించి అన్నీ కూడా మీరు ఆన్సర్ చేయగలరు. ఇవన్నీ కూడా కొత్తగా తర్వాత యాడ్ చేయడం జరిగింది. అలాగే మీరు రాష్ట్రాల వారీగా కొన్ని ప్రధాన పండుగలు, ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఒక నూతన సంవత్సరం ఉంటుంది. మనకు తెలుగు వాళ్ళకు ఉగాది చేసుకుంటాం. అట్లా ఇతర రాష్ట్రాల్లో ఆ పండుగల పేర్లు గతంలో అడిగారు. ఉదాహరణకు గుజరాత్లో వాళ్ళు నూతన సంవత్సరాన్ని ఎప్పుడు చేసుకుంటారు అని అడిగారు. దీపావళి తర్వాత మరుసటి రోజు వాళ్ళు చేసుకుంటారు. సో ఈ అంశాలని గమనించి మొత్తం ఏ రాష్ట్రంలో ఈ కొత్త సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఉదాహరణకు తమిళనాడులో ఏప్రిల్లో పుత్తాండు అంటారు, కేరళలో విషు అంటారు, కాశ్మీర్లో నఖ్రేహాన్ అంటారు, అలాగే పంజాబ్లో బైసాఖి అంటారు. ఇలా అన్ని అంశాలు కవర్ చేశారు. ఇంకో ప్రశ్న గతంలో కొత్తగా వెరైటీగా వచ్చింది. గతంలో ఉన్న ప్రాచీన రాజ్యాలు ప్రస్తుతం ఏ రాష్ట్రాలకు విస్తరించాయి? గతంలో ఈ యొక్క మిథిల రాజ్యం అనేది ప్రస్తుతం ఏ రాష్ట్రానికిలో విస్తరించింది అన్నాడు. అవన్నీ గమనించి మొత్తం ఆ పూర్వకాలంలో అన్ని రంగరాజ్యం, కాశీ రాజ్యం, కోసల రాజ్యం, పాంచాల రాజ్యం, మగధ రాజ్యం అవన్నీ తీసి ప్రస్తుతం ఏ రాష్ట్రాలకు అది విస్తరించింది అని వాటికి అనుగుణంగా కూడా కొత్త విషయాన్ని ఇందులో జోడించడం జరిగింది. అలాగే ఇక ఈ గతంలో పరిశీలిస్తే కేవలం ఈ దేవాదాయ ధర్మాదాయ యొక్క చట్టంలో అంశాలు తక్కువ ఇచ్చాడు. చట్టంలో సెక్షన్ 29, 57 నుంచి 75, 80 వరకే ఉన్నాయి. గమనించండి. సెక్షన్ 29 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంబంధించింది. తర్వాత 57 to 75, ఈ 80 వరకు మాత్రం. ఇవన్నీ కూడా ఈ అకౌంటింగ్ వాటికి సంబంధించి మాత్రం ఉన్నాయి. మిగతా అంశాలు సిలబస్లో లేవు. అయితే గత ప్రశ్న పత్రాలు పరిశీలిస్తే సిలబస్లో లేని అంశాలపైన దేంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ మత సంస్థల యొక్క ధర్మాదాయ చట్టం ఉంది కదా 1987, సిలబస్లో ప్రస్తావించబడిన అంశాలపైన 6 నుంచి 8 ప్రశ్నలు వచ్చాయి. ఈ అంశాన్ని నేను గమనించి మొత్తం కొత్త అంశాలు కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే సిలబస్లో ప్రస్తావించబడిన అంశాలు కూడా గతంలో ఏవైతే వాటికి అనుగుణంగా మరింత విస్తృత సమాచారాన్ని ఇచ్చారు. గతంలో ఉదాహరణకు ఇప్పుడు ఈ ధర్మాదాయ చట్టంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? అన్ని అధ్యాయాలు మనకు సిలబస్ లేవు, కానీ అన్నీ ఇచ్చారు. అదేమన్నాడు, ఈ ఆడిటింగ్ అకౌంటింగ్ అనేది ఏ అధ్యాయంలో ఉంది అన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఏ అధ్యాయం అంటాడు. ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ చేసి మొత్తం అధ్యాయాలన్నీ కూడా కవర్ చేయడం జరిగింది.
తద్వారా అభ్యర్థి ఏ ప్రశ్న కూడా మిస్ కాదు. నేను ఘంటాపథంగా చెప్పగలను, రాబోయే ఎగ్జామ్లో ఒక్క ప్రశ్న కూడా మిస్ కాదు. ఇలాంటి కవరేజ్ మార్కెట్లో మీ అందరికీ తెలుసు. ఏ పుస్తకం లేదు. ఆ యొక్క పుస్తకాలు ఎవరైతే రాశారో వాళ్ళ ఆథర్ పేర్లు కూడా అందులో ప్రస్తావించలేదు. అంటే ఆ యొక్క అంశంలో వాళ్ళ నిష్ణాతులు కారని మనం తెలిసిపోతుంది. సో అట్లా అభ్యర్థికి సంపూర్ణ న్యాయం కలిగించేలా ఏం చేశాను, మొత్తం అన్ని అంశాలు. గతంలో ఈ ట్రస్టీ మండలికి సంబంధించి ప్రశ్నలు వచ్చాయి, దానికి సంబంధించి ఎక్స్ట్రాగా నేను కవర్ చేశాను. ఎవ్రీథింగ్ మీరు ఏమనుకుంటే అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. పూర్తిగా రివైజ్ చేసి ఈ యొక్క పుస్తకాన్ని విడుదల చేశాం కనుక అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క పుస్తకాన్ని కొనండి. గతంలో మీరు పుస్తకం ఉన్నా లేకపోయినా మరొకసారి ఈ పుస్తకాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. మొత్తం దీని యొక్క ప్రైస్ 590 ఉంది ఎంఆర్పి. అయితే వెబ్సైట్లో మీకు 450K వస్తుంది. దట్ ఇంక్లూడ్స్ ఫ్రీ డెలివరీ. దాదాపు 100 రూపాయల విలువైన డెలివరీ ఛార్జెస్ కూడా మేమే భరిస్తాం. ఒకవేళ మీకు కొరియర్ ఉంటే కొరియర్లో పంపిస్తాం, పోస్ట్ ఉంటే పోస్ట్లో పంపిస్తాం. నేరుగా మీ యొక్క ఇంటికి పుస్తకం వస్తుంది కనుక వెంటనే అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు. ఈరోజు లేదా ఈ రోజు నుంచి మీరు బుక్ చేసి స్టార్ట్ చేస్తే పుస్తకం మాకు డెలివరీ 6వ తేదీ సాయంత్రం 7 వస్తుంది. వెంటనే మీకు దాన్ని పంపించడం జరుగుతుంది. కనుక ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లో తప్పనిసరిగా ఎవరైతే పోస్టు సాధించాలనుకుంటున్నారో ఈ పుస్తకాన్ని మీరు తీసుకొని కనీసం అంటే 4-5 సార్లు మీరు రివైజ్ చేస్తే నేను హామీ ఇస్తున్న 150 క్వశ్చన్స్ కాను 130 నుంచి 140 వరకు ఆన్సర్ చేయగలుగుతారు. కేవలం మామూలుగా చదివితే రాదు, చదివి అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా ఈ పుస్తకం రూపొందించే మరొక అంశం ఏంటంటే ఈ పుస్తకం తర్వాత మీ మళ్ళీ అక్టోబరు ఎండింగ్ అంతా కూడా ఒక మోడల్ పేపర్ రిలీజ్ చేస్తాం. ఒక 15 స్ట్రాంగ్ మోడల్ పేపర్స్ గతంలో ఏ విధంగా అయితే వచ్చాయో యొక్క ప్రశ్న తీసుకొని ఆ ప్రశ్నకు ఒక 15 ప్రశ్నల రూపంగా ఇస్తాం. గతంలో ఉదాహరణకు అతి తక్కువ కాలం ఉన్న అవతారం ఏదైనా అడిగాడు అనుకోండి, నృసింహ అవతారం చాలా తక్కువ కాలంలో ఉంటాడు. ఇక తర్వాత ఏం చేస్తాను నేను మొత్తం దశావతారం పైన ఏ ప్రశ్నలు రాగలతో ఒక 15 ప్రశ్నలు కేవలం దశావతారం పైనే 15 యొక్క ప్రశ్న ఈ యొక్క మోడల్ పేపర్లో విస్తరిస్తాను. తద్వారా ఏమవుతుంది, ఎగ్జామినర్ ఎన్ని పరివిధాలుగా ఆలోచించినా మన పుస్తకం యొక్క పరిధి దాటి వెళ్ళలేడు. అట్లా ఒక 15 మోడల్ పేపర్స్ కూడా రిలీజ్ చేస్తాను. అది మోస్ట్లీ అక్టోబర్ ఎండింగ్ అంతా లేదా అక్టోబర్ 20 తర్వాత అది మార్కెట్లోకి వస్తుంది. ఈ పుస్తకంతో పాటు ఆ మోడల్ పేపర్స్ కూడా కొన్ని మీరు చదివితే మీ యొక్క ఉద్యోగానికి ఏమాత్రం డోకాలేదు. సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అలాగే ఈ ఎండోమెంట్కి సంబంధించి ఒక ఆన్లైన్ కోర్సు కూడా అభ్యర్థులు అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. సో ఆ కోర్స్ రెడీగానే మీకు ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని కొనండి. జాగ్రత్తగా కనీసం అంటే 4 నుంచి 5 పర్యాయాలు రివైజ్ చేస్తేనే అందులోని యొక్క ఫలితం దక్కుతుంది. కేవలం 1-2 సార్లు చదివితే ప్రయోజనము లేదు. ఏదో మీరు 90, 60, 70 ఆగిపోతారు. సో ప్రతి అభ్యర్థికి కూడా ఈ విషయాన్ని ఫ్రెండ్స్ తెలియచేయండి. ఈ యొక్క మంచి పుస్తకాన్ని మాత్రం మిస్ కావద్దు. మీ అందరికీ నేను హామీ ఇవ్వగలను. సో జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇతరులు కూడా మీరు దాన్ని షేర్ చేయండి. సో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాం. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ రాగానే మీకు ఈ యొక్క వెబ్సైట్లో కానీ అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కానీ పెట్టడం జరుగుతుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్.